హాయ్, నేను పుష్ప. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విజయం, వివాహం, స్నేహం, కెరియర్, ఉపాధి వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరించారు. అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిదని కూడా ఆయన అంటున్నారు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఎప్పుడు మౌనంగా ఉండటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. తెలివి తక్కువ వ్యక్తులతో తెలివి తక్కువ వ్యక్తులతో వాదించడం పనికిరాదని చాణక్యుడు చెప్పాడు. తెలివి తక్కువ వ్యక్తులతో మాట్లాడే బదులు మౌనంగా ఉండండి. ఈ విధంగా మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు, అనవసరమైన తగాదాలను కూడా నివారించవచ్చు. కోపంలో ఉన్నప్పుడు కోపమే మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పైనట్లే కోపంలో మాట్లాడటం కూడా పెద్ద తప్పు. ఎందుకంటే కోపంలో మాట్లాడటం వల్ల గొడవలు మరింత పెరుగుతాయి. మాటలు కూడా కఠినంగా మారతాయి. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మొండి వ్యక్తులతో మొండి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అనవసరమైన మాటలను నివారించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మొండి వ్యక్తులు తప్పు చేసినా కూడా తాము సరైన పని చేశామని వాదిస్తారు. అలాంటి వారితో వాదించడం కూడా వ్యర్థమే. అధికారం చెలాయించే వారితో, ఆఫీస్లో అయినా మీ వ్యక్తిగత జీవితంలో అయినా సరే, అధికారం చెలాయించే వారితో మాట్లాడటం మానుకోండి. అలాంటి వారితో మాట్లాడటం అనవసరమైన తగాదాలను సృష్టించటమే కాకుండా మీ శాంతిని కూడా నాశనం చేస్తుంది. మాదక ద్రవ్యాల బానిసలతో ఆచార్య చాణక్యుడు మద్యపానం చేసేవారితో లేదా మాదక ద్రవ్యాలకు బానిసలైన వారితో మాట్లాడటం అర్ధరహితమని చెప్తున్నారు. అలాంటి వారితో మాట్లాడటం సమయం వృధా చేయటమే కాకుండా తగాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారితో మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది. క్లిష్ట పరిస్థితుల్లో జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది. అలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటం బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. చూశారు కదా, ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు ఏ ఏ సమయాల్లో మాట్లాడకుండా ఉండటం మంచిదో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.